బ్యాక్ టు న్యూస్. రాజ్నాథ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ ముగిసింది. సమావేశానికి కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్ సహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఉగ్రవాద చర్యలను తిప్పుకొట్టే అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ప్రతీకార చర్యకు సిద్ధం కావాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. స్వప్న ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఏదైతే అఖిలపక్ష సమావేశం కూడా ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలపైనే చర్చించడం జరిగింది. సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా తమ యొక్క మద్దతు ఉంటుంది అనేది ప్రతిపక్షాల నేతలు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మిగిలినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా దీని గురించి చెప్పారు. ముఖ్యంగా దాడికి కారణమైనటువంటి వారిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఉంటుందనేది అఖిల పక్షానికి హాజరైనటువంటి నేతలు కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా హాజరైనటువంటి గులాం నబీ ఆజాద్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందనే విషయాన్ని చెప్పారు. ఇప్పటికే మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే చర్యలను కూడా ఎవరు తప్పుపట్టే అవకాశం ఉండదు. కారణాలు ఎందుకు జరిగాయి అనే దానికంటే కూడా ఇప్పుడు ఏం చేయాలనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనేది అందరి యొక్క అభిప్రాయం. సో అనేక పార్టీల నుంచి వచ్చినటువంటి ఆయా ప్రతినిధులందరూ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఉగ్రవాదాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు ఒక భరోసా, అలానే సైన్యానికి కూడా ఇలాంటివి జరిగితే గట్టిగా యాక్ట్ చేసే అవకాశం ఇస్తున్నాం అనేటువంటి ఒక నైతిక స్థైర్యాన్ని నింపే చర్యలు కూడా పాల్పడాలి. సో అప్పుడే నిజంగా కూడా దేశ ప్రజలతో పాటుగా సైన్యం కూడా తమ యొక్క విధులు నిర్వహించేదానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో మొత్తం అందరూ కూడా ఏకాభిప్రాయానికే వచ్చారని మాత్రం చెప్తున్నాం. రైట్ శ్రీహరి, మరి హలో మోదీ కూడా మరి 24 గంటల వ్యవధిలో అంటే 3 సార్లు కూడా పాక్ ను హెచ్చరించడం మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే ఈ యొక్క ఇష్యూలో కూడా ఎవరు పాల్పడ్డారు, దీనికి ప్రధానంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తాము దీనికి కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తి తమ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా వాళ్ళు ప్రకటించారు. సో అప్పటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్రం కూడా చాలా సీరియస్ గానే దీని వెనకాల ఏం జరుగుతుందనే అంశం పైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ సంస్థకు తొలి నుంచి కూడా పాకిస్తాన్ నుంచి అనేక సహాయ సహకారాలు అందుతున్నాయనేది భారత ప్రభుత్వం వాదన. గతంలో కూడా ప్రపంచ దేశాల ముందు ఇదే విషయాన్ని పెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ ఇవాళ జరిగినటువంటి ఘటనలో వాడినటువంటి పేలుడు పదార్థాలు కానీ, ఆ పేలుడు పదార్థాలతో పాటు అక్కడ తయారైనటువంటివి కానీ వాటికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఆ పరీక్షల్లో ఖచ్చితంగా ఏ దేశానికి సంబంధించినటువంటివి ఇక్కడ వాడారు అనే అంశం కూడా వస్తుంది. మరొక వైపు అవి ఎలా వచ్చాయి భారత్ లోకి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో వీటన్నిటిని యొక్క మూలాలు చూసినప్పుడు పాకిస్తాన్ తో కూడా కొంత లింకులు ఉన్నాయనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకోసమనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ఘటనలో పాకిస్తాన్ ని ఖచ్చితంగా కూడా దోషిగా నిలబెట్టాలని చెప్పి పాకిస్తాన్ ని హెచ్చరిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మోడీ ఇప్పటికే పాకిస్తాన్ కి 2-3 దఫాలుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.